రికార్డ్ రికార్డ్ బుక్లో షీట్స్ గురించి చెప్తున్నాను, పేపర్స్ గురించి. ఇది ఐవరీ షీట్, ఇలా వైట్గా ఉంటుంది. ఇవన్నీ ఐవరీ షీట్స్. ఇది బఫ్ షీట్, కొంచెం వైట్ క్రీమ్ మిక్స్ చేసినట్టు ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది కలర్లో. ఐవరీ షీట్ ఏమో ప్యూర్ వైట్గా అనిపిస్తుంది. చూడండి, ఇలా వైట్గా అనిపిస్తుంది. ఇది బఫ్ షీట్ అనేది కొంచెం క్రీమ్ కలర్లో కనిపిస్తుంటుంది. డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఈ బఫ్ షీట్లో మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అది చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా పట్టుకుంటే కొంచెం ఇక్కడ సాఫ్ట్ ఉంది, ఇక్కడ కొంచెం రఫ్గా, కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం రఫ్గా ఉంది ఈ టెక్స్చర్. ఇక్కడ మనం డ్రాయింగ్ వేయాలి. ఇక్కడ సాఫ్ట్ ఉన్న సైడ్ వేయొద్దు. ఐవరీ షీట్ కూడా సేమ్ యాస్టీజే. ఇక్కడ వైట్ వస్తున్న దగ్గర చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ కొంచెం ఇక్కడ డార్క్ ఉంది. ఇది ఐవరీ షీట్ వైట్గా ఉన్నది, అది బఫ్ షీట్ ఇంతకుముందు చూపించింది. బఫ్ షీట్స్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. బఫ్ షీట్ ఇంకా సాఫ్ట్. ఇది హ్యాండ్మేడ్ షీట్. దీని టెక్స్చర్ అనేది రఫ్గా ఉంటుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్. అలానే మనం టచ్ చేసి ఫీల్ చేస్తేనేమో బాక్సెస్గా ఉంటాయి, మనకు చూడడానికి కూడా కనిపిస్తాయి. ఇంకా బాక్సెస్గా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇది హ్యాండ్మేడ్ షీట్. ఇక్కడ రఫ్ ఉన్న సైడ్ మనం డ్రాయింగ్ వేయాలి, ఇక్కడ సాఫ్ట్ ఉన్న సైడ్ బ్యాక్ సైడ్. చాలా రఫ్ ఉంది చూడండి, అక్కడే వేయాలి. అండ్ ఈ హ్యాండ్మేడ్ షీట్ వాటర్లో డిప్ చేసి మనము ఎండకు కూడా వేసుకుంటే కలర్ తక్కువ పీల్చుకుంటుందంట అని చెప్పారు మా మేడం. మేము ఏం చేయలేదు, డైరెక్ట్గా వేసేసాము, మేము వాటర్లో ఏం వేయలేదు. హ్యాండ్మేడ్ షీట్ ఇది కూడా హ్యాండ్మేడ్ షీటే. ఇక్కడ రఫ్ ఉన్న సైడే వేసాను. స్టిల్ లైఫ్ పెయింటింగ్. అండ్ నెక్స్ట్ ఇది బటర్ పేపర్. కలర్స్ ఇక్కడ అక్కడ అతుక్కోకుండా బుక్స్కి అని ఈ బటర్ పేపర్.